ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆందోళనపై నమోదైన ఎఫ్ఐఆర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ కనిపించాలని ఘాటుగా స్పందించింది. ధర్నా చేసిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విద్యార్థులపై నమోదైన కేసులను ముందుకు తీసుకెళ్లబోమన్న కేంద్రం తమ హామీకి కట్టుబడి ఉన్నామని ధర్మాసనానికి స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ హామీని అత్యంత బాధ్యతగా అమలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీ కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలోనూ కనిపించాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా విద్యార్థులపై ఎలాంటి అనవసరమైన చర్యలు తీసుకోకూడదని కేంద్రానికి సూచించింది. విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తు అంశం వివాదం కొనసాగుతూ ఉండడంతో ప్రభుత్వం తన హామీని ఎలా అమలు చేస్తుందన్న దానిపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఇక విద్యార్థుల ఆందోళనకు న్యాయకత్వం వహిస్తున్న సీజేపీ మాత్రం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అన్ని ఎఫ్ఐఆర్స్ ను పూర్తిగా ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తుంది. హామీలు అమలు కాకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళనలు చేపడతామంటూ సీజేపీ హెచ్చరించింది.